మనిషి తన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఏవైనా కావచ్చు. వాటిల్లో కొన్ని సమస్యలు వెంటనే తొలగిపోవచ్చు. కొన్ని రకాల సమస్యలు ఎప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అలాంటి సమస్యలు మనం భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కానీ తొలగిపోవు. మానసిక బలం, శారీరక దృఢత్వం కోసం రాజరాజేశ్వరిని, శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ఆయురారోగ్యాల కోసం రుద్రుణ్ణి పూజించాలి. వ్యాధులు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే శ్రీ ధన్వంతరిని పూజించాలి. విద్యారంగంలో రాణించాలి అంటే శ్రీ సరస్వతిని, శారదాంబని కొలవాలి. గృహం, భూమి కొనాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, అంగారకుడిని పూజించాలి. వివాహ అడ్డంకులు తొలగిపోవాలి అంటే శ్రీ కామాక్షిదేవిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. మాంగళ్య దోషాలు తొలగిపోవాలి అంటే శ్రీ పార్వతీదేవిని పూజించాలి. శత్రుబాధలు తొలగిపోవాలి అంటే నరసింహస్వామిని పూజించాలి. వ్యాపారంలో లాభం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లాభం. సంతాన ప్రాప్తి కోసం సంతాన గోపాలుని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.